యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న రెండవ భాగాన్ని మనము చూద్దాము. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఈ యొక్క ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనాన్ని చాలామంది దైవజనులు ఏ విధంగా వర్ణిస్తూ ఉంటారంటే, ఇది 24/7 ప్రేయర్ లైన్. అంటే ఎనీ టైమ్ మనం దేవునికి ఏ విధంగా మాట్లాడాలో, దేవునికి ఏ విధంగా విన్నపాలు చెప్పుకోవచ్చో అనే ఎగ్జాంపుల్‌గా ఈ మాటను చెబుతూ ఉంటారు. అదేమిటంటే, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. అంటే మన జీవితాల్లో ఉన్న అనేకమైన ప్రశ్నలకు సమాధానము, మన జీవితాల్లో ఉన్న అనేకమైన వాటికి మనం జవాబుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. కొన్ని పరిష్కారాల కోసం ఎదురు చూస్తున్నాము. కొంత గైడెన్స్ కోసం ఎదురు చూస్తున్నాము. అవన్నీ మనకు తెలియాలంటే దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ఏమిటంటే, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు ఏ ఏ విషయాలైతే గ్రహింపలేకుండా ఉన్నాయో నీ జ్ఞానము ద్వారా, నీ యొక్క తెలివి ద్వారా ఏ ఏ విషయాలైతే నీకు మర్మములుగా కనబడుతున్నాయో, నీ జీవితంలో ఏ ఏ విషయాలైతే ఒక తెలియనివిగా కనబడుతూ ఉన్నాయో, వాటిని నీవు తెలుసుకోవాలంటే ఒకటే సూత్రము. అదేమిటంటే, నీవు నేనంట దేవునికి మొర్ర పెట్టాలంట. మొర్ర పెట్టి ప్రార్థన ద్వారా దేవుని వేడుకున్నప్పుడంట ఆయన మనకు ఉత్తరం ఇస్తాడంట. ఏ ఏ విషయాలైతే మనకు రహస్యముగా ఉన్నాయో, ఏ ఏ విషయాలైతే మనకు కొంచెం అవి ఒక గూఢమైన సంగతులుగా కనబడుతున్నాయో, వాటన్నిటినీ కూడా మీకు తెలియజేస్తానని దేవుడు ఈ రోజున వాగ్దానం ఇస్తున్నాడు. కానీ నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే, మనుషుల దగ్గరికి వెళ్ళే దానికంటే ముందుగా దేవుని దగ్గరికొచ్చి నీవు నేను మొర్ర పెట్టుకున్నట్లయితే, దేవుడే ఆ మర్మములు తెలియడానికి మనకు అనేకమైన ద్వారములు తెలుస్తాడు. దేవుడే మనకు జ్ఞానమును అనుగ్రహించి ఆ మర్మములు తెలుసుకునే విధంగా దేవుడు చేస్తాడు. అటువంటి కృపను దేవుడు ఈ మాటలు వింటూ మనందరికి అనుగ్రహించును గాక.